తగ్గుదల ప్రపంచానికి. ఎందుకంటే ప్రపంచానికి 45% గ్యాస్ సప్లై చేసేది ఖతార్. 45%లో 17% లేచిపోయింది. మరి ఆ వారం నీకు ప్రాబ్లం అవుతుందిగా. అట్లాగే దుబాయ్, సౌదీ అరేబియా దగ్గర ఆరామ్కో ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి ఆయిల్ క్షేత్రం ధ్వంసమైంది. ఇరాన్లో ఉన్నటువంటి అతిపెద్ద ఆయిల్ క్షేత్రం మీద మొన్న ఇజ్రాయెల్ వాళ్ళు దాడి చేశారు, అక్కడ ధ్వంసమైంది. ఇప్పుడు ఈ ధ్వంసమైన అంటే ఇప్పుడు మీకు ఇక్కడ గ్యాస్ది మొన్న వచ్చింది బ్లోఅవుట్, అది మూసేసాం కదా. ఇప్పుడు దాని నుంచి వచ్చే గ్యాస్ పోయినట్టే కదా మనకి. ఇప్పుడు అక్కడ ఇవన్నీ సెటరేట్ చేసుకోవడానికి ఎన్నాళ్ళు పడుతుంది? అసలు అది పని చేస్తుందా లేదా, కొత్తది తవ్వాలా, కొత్తది తీయాలా, ఇవన్నీ సెట్ కడు. ఒక బిల్డింగు బుల్డోజర్ తెచ్చి కూల్చోతలు పడి 10 నిమిషాలు కట్టడానికి ఎన్ని నెలలు పడుతుంది? ఇప్పుడు ఏంటి 30-40 ఏళ్ల నుండి అడుగడుగు వేసుకుంటూ వచ్చిన గల్ఫ్ దేశాలు ఒక్కసారిగా కుప్పకూలిని. ఇప్పుడు ఆయిల్ ఎంత ఉందో తెలియదు, ఎంత ఉత్పత్తి చేయగలరో రోజుకి తెలియదు, ట్రాన్స్పోర్టేషన్ ఎలా చెయ్యాలో తెలియదు. ఇంకోటి షిప్పులో వాళ్ళది ఎట్టుంటదంటే, నేను ట్రాన్స్పోర్ట్ చేస్తాను కానీ చచ్చిపోతాను, నా ఓడ బతకదు అనుకుంటే వాడు ఎందుకు వస్తాడు ముందుకి? ప్లస్ వాడికి ఇన్సూరెన్స్ రద్దు చేసింది అమెరికన్ కంపెనీ. ఇన్సూరెన్సులు 3 అమెరికా, సింగపూర్, బ్రిటన్. ఇప్పుడు బ్రిటనోడు ఒక్కడు చేస్తున్నాడు, బ్రిటనోడు కూడా అందరికి చేయట్లా. దాంతో సమస్య ఏమవుతుంది? ఇన్సూరెన్స్ లేకుండా షిప్ కదలదు. పైగా ఇప్పుడు హార్ముజ్ జలసంధి దగ్గర వీడు ఏం చేశాడు, ఒక రౌడీ మామూలు వసూలు చేస్తున్నాడు.